గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి నీలో నిషా కషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్లా పిల్లా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ Let's now welcome our Jabardast judges. Please put your hands together for my lovely angel Roja garu. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే Let's now welcome Navvala Navabu Navababu garu. ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడే. మరి మీరు ఊరికనే ఊరుకున్నారా? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. ఏమయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోవడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయికి ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? బావా ఐ లవ్ యూ. పంతులు గారు ఐ హావ్ స్మాల్ డౌట్. ఏంటమ్మా? ఘట్టం ముహూర్తం ఈ రోజా రేపా? ఘట్టం అంటే మా బావకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. అయిపోయింది నాన్న. చూడు బయట చూడగు, అక్క చూడు అక్క కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎన్ని రోజులు గోపి చాటుమాటు సరసాలు? నీకో మంచి సంబంధం దొరికేవారు. జబర్దస్త్ కార్యక్రమంలో తరువాయి భాగం పందుల పెంపకం గురించి చాలా పద్ధతిగా మనకి చెప్పి పకపక నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ మరియు బృందం. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా. ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఈ పాటలో వచ్చిన ఐశ్వర్యలా ఉన్నానా? లేదమ్మా, ఆఖరిలో వచ్చి ఆడుద్ది అస్థిపంజరం అలా ఉన్నావు. ఏంటి నాన్నగారు అలా అంటున్నారు? ఈ ఊర్లో పుట్టిన ఒకే ఒక అమ్మాయిని నేను. అవును, ఊరు పుట్టినప్పుడు పుట్టిన ఒక్కొక్క అమ్మాయి కూడా నువ్వే. మీరు ఎప్పుడు ఇలాగంటారు నాన్నగారు? నేను ఒంగోని ఇంటి ముందు ముగ్గేస్తుంటే ఆ ఎదిరిని రాజు నన్ను ఒకలా ఒంగోని చూస్తున్నాడు తెలుసా? ఓ తెగ ఫీల్ అయిపోమాక. ఆ రైజింగ్ రాజుకి ఏం మెల్లకన్ను, వాడు పెరట్లో చూసినా వాకిట్లో చూసినట్టే ఉంటుంది. నాన్నగారు నేను కాలేజీకి వెళ్తుంటే ఎంతమంది వార చూపుల నుంచి నేను తప్పించుకుని తిరుగుతున్నాను మీకు తెలుసా? అబ్బా, ఆ పిచ్చి చూపులు పోవాలనే నీకు పెళ్లి చూపులు సెట్ చేశా. అర్థమైందా? ఇగో ఇవాళ వస్తాను కూడా వాళ్ళకి మాట ఇచ్చా. హలో హలో
గురుగారు చెప్పండి. అదే పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలన్నా మీ అడ్రస్ అది వచ్చాడు, అక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఆసుపత్రి ఉంటుంది, వచ్చండి. వచ్చేస్తాను, మీరు ఉండండి అట్లే. అబ్బాయి ఏం చేస్తుంటాడు నాన్నగారు? వాళ్ళ నాన్నగారు డాక్టరే, అబ్బాయి డాక్టరే. నేను చేసుకోవాల్సింది ఒకరే కదా, ఇద్దరిందుకు నాన్నగారు? పేషెంట్ సీరియస్. కాంపౌండర్ కాంపౌండర్ పేషెంట్ సీరియస్. ఆపరేషన్ థియేటర్ ఇటు కదా. ఓకే కమాన్ కమాన్ గెట్ గెట్. ఇదిగోండి సార్. ఓకే గో 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 బయటికి. అయిపోయింది అయిపోయింది నాన్న. చూడు 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 బయట చూడు. అక్క చూడు అక్క అక్క అయిపోయింది నాన్న. చూడు అందరూ చూడు. ఏ పంది పుట్టిందండి? పందిని పట్టుకుని పంది అంటే ఉంటారా? పంది మరి ఏమన్నానండి? దీన్ని ప్రేమగా చూడాలి. నాకు తెలియగలుగుతా ప్రతి వాడు విశ్వాసం విశ్వాసం. కుక్కను పెంచుకోవడం తప్ప పందిని పెంచుకుంటే విశ్వాసం ఏంటో తెలుస్తుందిగా. ఎలాగా మరి? లేకపోతే ఏంట్రా? శుభం అంటూ పెళ్లి జరుగుతుంటే పెళ్లి పందిరి అంటారు, కుక్కర్రీ అనరుగా. ఎవరన్నా పౌరుషంతో బెట్టింగ్ వేస్తే పందెం అంటారు కానీ కుక్కేం అనరుగా. ఇదంతా ఏమనుకుంటున్నావు? ఏంటి సార్? నా కష్టార్జితం. చచ్చే మొన్నటి దాకేమో పులిలు వదలలేదు, పందులు కూడా వదలలేదు. అంటే అందరికి తెలుసా ఉన్నదే మాట్లాడుతాను. ఒరే నేనంటే పశువుల డాక్టర్ని, కష్టపడి డెలివరీ చేయించి దగ్గరుండి దీన్ని బయటికి తీసుకొచ్చాను కాబట్టి నాకు కష్టార్జితం అని చెప్పా. హలో ఏమండి మీ ఆవిడ పంది పడితే మొహం పగిలిపోద్ది. సారీ హోమ్ డిపార్ట్మెంట్ కనుక. హలో డార్లింగ్ ఏం లేదురా, ఇంకో 2 సీరియస్ కేసులు ఉన్నాయి, డెలివరీ కేసులు. అవి చూసి లారీ లోడ్ ఒకటి బయటికి పంపించాలి. అది చూసుకుని నేను వచ్చేస్తాను, ఉంటాను. పశువుల డాక్టర్ అన్నాక బోల్డ్ అని ఉంటారు, ఇలా ప్రతిదీ ఇంటికి లింక్ చేయకూడదు. మర్చిపోయాను, అప్పారావు గారు ఫోన్ చేశారు. ఏమంటాడు? ఏం లేదు, విశాఖపట్నంలో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట. మంచి దట్టమైన బలిసిన పందులు 10 కావాలన్నారు. 10 ఎందుకు 9 పంపించు. మరి 10వ పందు ఆయన ఉంటాడు కదా, సరిపోతాడు. డాక్టర్ గారు డాక్టర్ గారు ఈ పంది చాలా ఓవర్ చేస్తున్నాడు. ఎందుకు కొట్టారండి? దాని పంది అంటావేంట్రా? డాక్టర్ గారు 4 రోజుల నుంచి అన్నం కూడా తినట్లేదండి. అంటే నువ్వు ఒక్కడివి పందిలా తినేస్తే కుదరదురా, దానికి ఏమన్నా పెట్టాలి. అయితే పెడతారండి. పేరు పెడతారండి. దీనికి పేరు పెట్టడం కాదురా, తినడానికి ఏమన్నా పెట్టమని చెప్పాను. అయినా సరే నువ్వు గుర్తు చేసావు కాబట్టి చెప్తున్నాను రా, దీనికి ఒక మంచి పేరు పెడదాం. ఓకే దాని పేరు ఏంటండి? అంటే రాయడానికి వస్తుందండి. ఇది పిలవడానికి వస్తుంది కదా, అలా పిలు పిలు పిలు. అది పలుకుతుంది, దీన్ని పిలు. అది మళ్ళీ 2 వారాలు నువ్వు పిలవగానే సంకలోకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా అలవాటు. పెద్ద పశువుల డాక్టర్ కదరా, బోర్డు అలా వెనక్కి తిప్పేస్తే పబ్లిక్ ఎలా తెలుస్తుంది? ఎలా రాయించేమిట్రా? నేను రాయించాను సార్. ఎలా రాయించేమిటో అడుగుతున్నాను. అంటే పందులకి మీకు మంచి ఎఫెక్షన్ కదా, అందుకని. రాఘవా పంది ఆసుపత్రిని రాయించమన్నాను, పందిని తీసుకొచ్చి నాకు తగిలించేమిటి? సారీ సార్. ఏం చేస్తాడండి? ఏం చేస్తున్నావు? ఆటలకి పెద్ద తేడా లేదండి. రండి కూర్చోండి. ఏంటి ఎలాగ వచ్చారు? మీ అబ్బాయి గురించి మాట్లాడదామని. ఇందాక పుట్టింది కదండి వచ్చిందా? అదే ఆ సంబంధం కలుపుకోవాలని వచ్చానండి. లేదండి మీరు కావాలనుకున్నదే చేస్తున్నాడు సంబంధం. అదిరా ప్రేమ అంటే అది అలా ఉండాలి. మొత్తం మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారండి? దగ్గర 300 మంది ఉంటామండి. ఉమ్మడి కుటుంబం అనుకుంటా, మంచి సంసారం. అదే అండి, మీ గురించి ఊర్లో కూడా బాగా విన్నానండి. మరి చెప్పుకోరండి, ఆదివారం అయితే చాలు 2 లారీలు లోడ్ బయట వేసేస్తుంటాం. లోడా? ఓహో, ఆదివారం అందరూ ఒక ఇంట్లో పట్టరు కదా, ఎక్కడికక్కడ సర్దేస్తా ఉంటారు. బాగుంది సార్. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా పోషిస్తారండి? పొద్దున్నే బయటకు వదిలేస్తామండి. అలా పొలం గట్లు, చెరువు గట్లు, కాలువ గట్లు అక్కడక్కడ అలా అలా చేస్తున్నాం. నిజమండి, సూపర్ అండి. అదే అండి, వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియాలి, బాధ్యత రావాలి, అసలు పెంపకం అంటే మీలాగా ఉండాలి. ఇప్పుడు ఆ కట్నాలు మాట్లాడేసుకుంటే అయిపోద్ది కదా.
పంది రేట్ అండి కిలోకి 1000 రూపాయలు తీసుకుంటున్నాం అండి. కిలోకి 1000 రూపాయల తులాభారం అనుకుంటా, పాత సంప్రదాయం. అంటే మనిషి 78, 80 అంటే అటు ఇటు అయినా ఓ 80,000 చీపే. మీరెంత అనుకున్నారు? నేను లక్షల్లో అనుకున్నాను. చిచ్చి అలా చేయమండి, ఎప్పుడు మాట మీద ఉంటాం అంతే. కిలోకి 1000 రూపాయలు తీసుకుంటాం. అవునా? ఇప్పుడు తర్వాత అమ్మాయిని అబ్బాయిని హనీమూన్ కి ఎక్కడ పంపిద్దాం అంటారు? ఏముందండి, ఊరవతల కాలగొట్టి మీద వదిలేద్దాం. మీరు భలే ఓపెన్ మైండ్ అండి. ఇలాగే ఉండాలి. పిల్లలు మనం అలా నొక్కే చూసుకోకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. మీ సంబంధం నాకు చాలా బాగా నచ్చింది. ఇగో ఓ మంచి రోజు చూసుకొని అబ్బాయిని తీసుకొని వస్తే మా అమ్మాయి మంచి రోజు ఏంటి, మనం మాటలు మొదలు పెట్టినప్పుడే మంచి రోజు, ఇప్పుడే తేలిపోవాలి అంతే. అయితే వెళ్దాం, పదండి మన పదండి వెళ్దాం. ఇదే సార్ మా ఇల్లు. చాలా బాగుంది. ఇది మీరు అమ్మాయిని పిలవండి. మరి అబ్బాయి ఏడి? మీరు అమ్మాయిని పిలిపిస్తే అబ్బాయిని పిలిచేస్తాం మేము కూడా. అవునా? అమ్మా శాంతి, ఒరే అబ్బాయిని తీసుకురారా నువ్వు. అయ్యయ్యో నాన్నగారు, నాకు అబ్బాయి బాగా నచ్చాడు. ఇతను మీ అసిస్టెంట్ కదండి? నిన్న అంటున్నాడేంటి? తేడా ఉంది. మీరు 10 పిల్లల గురించి రాలేదు. మీరు పంది పిల్ల ఏంటి? పంది పిల్ల ఏంటండి? మీరు ఎందుకు వచ్చారు మా హాస్పిటల్ కి? అదేంటండి అలా అంటారు? మీరే కదా 3వ అంతస్తు ఆసుపత్రి అని బోర్డు ఉంటుంది, వచ్చి చూడండి అని మాట్లాడమన్నారు. 3వ అంతస్తు ఆసుపత్రి అంటే మాది కాదండి బాబు, మా వెనకదలు ఇంకో ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళబోయి మా దగ్గరికి వచ్చేసినట్టున్నారు. అంటే వెనకీదులు ఇంకోటి ఉందా? అంటే అడ్రస్ మారిపోయింది. అడ్రస్ మారిపోయింది, సారీ వెళ్ళరండి. ఏంటి ఇప్పుడు వెళ్ళిపోమంటే అలాగే మా ఊడి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటారండి, పందికిచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయమంటారా? నాన్నగారు, నేను చచ్చినా ఇవ్వను. ఈ మొహానికి మా అబ్బాయిని ఇచ్చి అసలు పెళ్లి చేయడానికి చూసావా? దాని దిక్కుమాల గ్లామర్ చూడగానే ఎలా పారిపోయాడు. మా ఇంటి పందినిచ్చి పెళ్లి చేయడం అని కాకుండా మా అమ్మాయిని అవమానిస్తారా? మిమ్మల్ని అయిపోయావు. రోజా గారు, ఎలా ఉంది రాఘవ పంది రాఘవ పంది హాస్పిటల్? బాగుంది, రాఘవ పంది ఆసుపత్రి. సో ఏదో పెద్ద ఆపరేషన్ చేసేస్తాం అనుకుంటే పంది పిల్లని తీసుకుని బయటకు వచ్చాం. ఫన్నీగా ఉంది. సో పెళ్లి చూపులు బాగుంది, ఆయన ఏదో చెప్తే మీరేదో అనుకొని బాగుంది. నాగబాబు గారు, బాగుంది. నీకును శాంతి కుమార్ కి మనిషికి ఆ పిగ్ పందుకి 2 మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లో వచ్చిన ఫన్ బాగుంది. గుడ్ ఎంటర్టైనర్, గుడ్ కీప్ ఇట్ అప్. ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సాధారణంగా ఈ డైలాగ్ మనం పెళ్లిళ్లలో కట్న కానుకల విషయంలో తేడా జరిగితే మనం వింటాం. కానీ మన అప్పారావు పెళ్లి ఒక వింత విడ్డూరమైన కారణం వల్ల ఆగిపోయింది. ఇంతకీ ఆ కారణం ఏంటి? అసలు ఆ పెళ్లి జరిగిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. నేనే ఇస్తాను ఇవాళ. కేక్ తీసుకో, అలిగిన కాడి చాలు గాని ఈ అలకలు ఉంటాయి మనే గాని తీసుకో. ఓహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను ఎవరో గుర్తుపట్టినావా? ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకో అనసూయ అన్న. నీ దగ్గర ఏ స్టేజ్ ఉంది అన్నావు. అవును. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ ఉంది. నేను ఎక్కడున్నా? మూలకున్నావు. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నా. మేడం నమస్తే, నా పేరు దావతుల దామోదర్. పెళ్లికాడు మొన్న ఒక పిల్లాని ఇచ్చి పంపిన. ఆడవాడు కోన్కిస్గా గొట్టంగాడు వాని పెళ్లికి ఎందుకు వచ్చేదన్నమాట. అందుకే జబర్దస్త్ టీం మొత్తానికి దావత్ డిసైడ్ చేసిన. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా పెళ్లి చూడాలి. చూడలేదనుకో, నేను చూడకపోయిన ఎపిసోడ్ బయటికి పోయినా నీకు పేమెంట్ రాదు. అన్నా నువ్వు చెప్పింది చేసిన, పెళ్లి డిసైడ్ చేసుకున్నా. నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం గడ్డం గీకిన. ఫ్రెండ్స్ వచ్చి అరే గడ్డం గీకిన దావత్ అన్నారు, ఇచ్చి పడేసిన.
అరే పోరి సయ్యంట దావత్ ఇచ్చిన, పోరి నయ్యంట దావత్ ఇచ్చిన. గప్పటి నుంచి దావత్ల దామోదర్ అంటారు నన్ను. దావత్ అంటేనే దామోదర్, దామోదర్ అంటేనే దావత్. అరే వా, అప్పుడు డిసైడ్ చేసుకుంటే మంచిగుండు. ఏ పంతులు వస్తున్నాను ఆయన. దావతల దామోదర్, గజ్జల గజాల, గజ్జల గజాల. ఇక మీ జాతకాలు అద్భుతంగా కలిశాయి మేడం. నా పెళ్లి ఎట్లా చూస్తున్నావు కాబట్టి ఆ వెనక దావత్ ఉన్నది, తిని కట్నం వేసిపో. అది చదివించా, నీ లెవెల్లో చదివి ఆ శ్రీనగర్ ఇల్లు మణికొండ ఇల్లు రాశాయి. ఇంతగా పెళ్లి కూతురు ఎక్కడయ్యా? అరే పిలిపిద్దది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. వదినా హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. బావా ఐ లవ్ యూ. పెళ్లి మండపంలో కూడా ఐ లవ్ యూ. నీ మొగుడు చూసుకోక. నాకు కూడా ఈ ఎంట్రీ అవ్వలేదు రోజా గారు నా పెళ్లికి. అబ్బా ఎంత అందంగా ఉన్నావు. వదినా థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. ఆల్ ది బెస్ట్. నా పెళ్లి గురించి నువ్వు తీసుకున్న శ్రద్ధ, ఈ పూల జడ వేసావు, బొగ్గన బొట్టు పెట్టావు, ముద్దు పెట్టలేదా దిష్టి తీసి? ముద్దు పెట్టి కూడా పంపించావు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మచ్ ఆఫ్ హెల్ప్ వదినా. అయ్యో బావా ఆ శబ్దం ఏంట్రా? నన్ను చూసిన కొలిది చూడాలనిపిస్తుందా? బట్ నువ్వు మిస్ చేసుకున్నావు. అంతేనా? నో బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చూడాలని టైంలో చూడలేదు, ఇప్పుడు చూసినా ప్రయోజనం లేదు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. உங்கள் பூடை உடுக்கு நாளை உடுத்து மிடிலை உங்கள் பாட்டை. బావా మా వదిలికి థ్యాంక్స్ చెప్పవా, నన్ను ఇంత బాగా తయారు చేసింది కదా. రోజా తీసుకున్న శ్రద్ధకు నేను నిజంగా మెచ్చుకోవాలి. మా వదిన ఆల్వేస్ మై బిహైండ్. నీకు దిష్టి పడేటట్టుంది. అందరు బాయ్స్ కి చెప్తున్నాను, ఈ జన్మకింతే నాకు అందాల రాకుమారుడు, హైట్ తక్కువైనా వెయిట్ ఉన్నాడు. ఐశ్వర్యరాయ్ కూడా ఇలా మాట్లాడలేదు. ఆ పిల్ల గురించి నాకు తెలీదు. సరే ప్లీజ్ బ్లెస్ మీ ఆల్ ఆఫ్ యూ. ఓం సోమవారం నమః, ఓం మంగళవారం నమః, ఓం గురువారం నమః. భజంత్రీలు భజంత్రీలు. మనం వాళ్ళకు ముక్కలు అయిపోయినాయి అంటున్నారన్నా. ఎవర్రా వాడు అన్నది? ఒక్కసారి పట్టుకో పంతులు గారు. నాయన మటన్ ముక్కల గురించి ఎవరైనా చూసుకుంటారు, పీటల మీద నుంచి లైసి వెళ్ళకూడదు. అట్లుండదు పంతులు గారు. ఈ దావత్ల దామోదర్ గాడు పతోన్ పెళ్లిపై పీకల్లాగా తినచ్చిండు. ఇప్పుడు వాళ్ళు మా పెళ్లిలో తినకుండా పోయి వాడు దావత్ల దామోదర్ గాడు కాదు, దాల్చా దామోదర్ గాడు అని అనుకో, ఇజ్జత్ పోతుంది. అరే తర్వాత పెళ్లి. పంతులు గారు ఐ హావ్ స్మాల్ డౌట్. ఏంటమ్మా? ఇప్పుడు ఘట్టం ముహూర్తం ఈ రోజా రేపా? ఘట్టం అంటే? ఘట్టం అంటే మా బావకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. ఘట్టం అంటే శోభనం. అమ్మా ఆ దావత ఇవ్వడానికి పోయినోడు రావాలా, నీకు తాళి కట్టాలా, ఆ తర్వాత మీ ఇద్దరు జాతకాలు చూసి గట్టానికి మంచి ముహూర్తం పెడతాను, అప్పుడు చూసుకోవచ్చులే. అలాగే మిగతా కార్యక్రమాలకు రానివ్వండి. అయ్యా దామోదర్ వచ్చిన నేను రెడీ, నువ్వు కానీ. ఓ అది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, అక్కడ కట్టో, అక్కడ కట్టో. భజంత్రీలు భజంత్రీలు. ఆ మల్లిగాడు మందు తాగనంటున్నాడన్నా. ఎందుకురా? అందరిలాగా క్యాజువల్ గా పిలిచాడు, నన్ను స్పెషల్ గా పిలవలేదని ఫీల్ అవుతున్నాడన్నా. అట్లా ఫీల్ అయిందా పంతులు? ఒకసారి పట్టుకో. ఇదిగో నువ్వు మాటి మాటికి కాదయ్యా, మందు తాగకపోతే తర్వాత తాగించవచ్చు, ముహూర్తం టైం అయిపోతుంది, తాళి కట్టు. అరే అన్న ముహూర్తం ఇప్పుడు కాకపోతే తర్వాత పెట్టుకోవచ్చు, దావత్ కాడ ఇజ్జత్ పోతుంది.
వానికి ఫస్ట్ మందు పట్టించా. అరే బాయ్ వదినా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య ఎంత మంచివాడు తెలుసా? మా అన్నయ్య ఫ్రెండ్స్ కి దావత్ ఇవ్వడంలో చిన్న తేడా వచ్చిందని వెంటనే వెళ్ళాడు. అంటే రేపు నాకు పెళ్ళైన తర్వాత చుక్కలు చూపిస్తాడన్నమాట. పంతులు గారు ఏమిటమ్మా మీకు పెళ్ళయిందా? నా పెళ్లి గురించి ఎందుకమ్మా? సరే కానండి, ఇప్పుడు ఘట్టం ఉంది కదా. అవును. పెళ్లికి ముందు జరిపించలేమా? పెళ్లికి ముందు ఘట్టం ఎలా జరిపిస్తారమ్మా తల్లి? పెళ్లి జరిగిన తర్వాత ఘట్టం సంగతి చూసుకోవచ్చు. పంతులు గారు మీకు నా బాధ తెలియదు. వెయిటింగ్ ఫర్ ఘట్టం. ఈ అమ్మాయి ఎవరు? అదే నాకు ఫేస్బుక్ లో పరిచయమైన స్వప్న. దామోదర్ అన్ని అయిపోయాయా? అయిపోయినాయి. ఇది లేపుకో భజంత్రులు. అన్నా దరిద్రుల పెళ్లికి రానంటుందన్నా. అది రాకపోతే ఏమిరా దూరంగా ఉండి చూస్తుంది కదా. అది కాదండి, క్యాజువల్ గా పిలిచాడు, నాకు కార్డు ఇవ్వలేదు, నేను రానను, నేను బుంగమది పెట్టుకున్నానని చెప్పమన్నదన్నా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏదో మ్యాటర్ ఉన్నదని జనాలు మాట్లాడుకోవాలా? ఏమండి భజంత్రులు చరిత్రులారా నోరు మూసుకొని కూర్చోండి ఇక్కడ. నేను ఇప్పుడు కట్టేస్తా, 100% కట్టేస్తా. ఇక్కడ చూడండి. నువ్వేం కట్టక్కలేరా? ఇలారా నువ్వు పెళ్లిపేట్ల మీద కూర్చున్నాను కదా, ఎవరికి ఏమొచ్చినా సరే నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. పెళ్లిపేట్ల మీద ఇంత చేస్తే రేపు శోభనం గదిలోకి వెళ్తాడు వదిన. పెళ్లి అగరబత్తీలు స్మెల్ రాలేదని బయటికి వెళ్ళిపోతా. నువ్వు నన్ను ఏం సుఖపెడతావు? ఎప్పుడు ఘట్టం నా జీవితానికి లేదు. నీతో నేను పెళ్లి చేసుకోను. వాట్ ఈస్ దిస్ వదిన? దిస్ ఇస్ వెరీ రాంగ్. అన్నా పెళ్లి కూతురు 19తో లేచిపోయిందన్నా. అన్నా దావత్ నీ అయ్యా. పెళ్లికి విచ్చేసిన జడ్జెస్ ఎలా ఉంది? రోజా గారు. మా గజాలకేమో గట్టం పిచ్చి, దామోదర్కేమో దావత్ పిచ్చి, పూజారి మధ్యలో నలిగిపోయాడా. కానీ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు అందాన్ని చూడటానికి. బాగుంది, నైస్. నాగబాబు గారు. చాలా బాగుంది, మంచి ఎనర్జీతో చేసావు. గిట్టం అంటాం మాట్లాడితే ఆడు పిచ్చోడ్లాగా వెళ్ళిపోవటం 4 సార్లు 5 సార్లు చాలా బాగా చేశారు. అవి నైస్, గుడ్ స్కిట్. అసలే కోతి, ఆపై కళ్ళు దాగి, ఆపై తేలు కుట్టే. ఇక ఆ కోతి చేసే గోల అంతా ఇంత కాదు. అంతే గోలతో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. రగులుతోంది మొగలి పొద, మొగులుగొంది కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, మొగులుగొంది కన్నయ్యదా. నోగినిలా వస్తున్నా పాటలో రగలటమే గానీ మనకు పెద్దగా రగిలేదే ఉండదు బయట. ఏమండి పట్టేసిందండి. పెళ్లి అయితే ఇల్లంతా ఇళయరాజా రాగాలన్నారు, దీని ఒళ్ళంతా రోగాలే. పెళ్లి చూపులప్పుడు అండి తల వంచుకుంది, ఏమో సిగ్గు అనుకున్నా, మెడబట్టేసిందని తర్వాత తెలిసింది. ఆపి తీయండి. ఓకేగా? వచ్చిందండి. పగలయ్యరా. ఓ మావిడికి కీళ్ళ నొప్పులు పోవాలైన మహా, మావిడికి నడు నొప్పులు పోవాలైన మహా, మావిడికి చేతులు నొప్పులు పోవాలైన మహా, టోటల్ గా మావిడ పోవాలా. ఏంటా మాటలు? అదంటే ఉన్న రోగాలు పోవాలంటున్నానే. సర్లేండి, ఈ దేవుడి దగ్గర ఒక కప్పు ఎందుకు? ఏదైనా ఈ కప్పును మాత్రం అనుకో. పరుగు పందెంలో ఇద్దరిని ఓడించి గెలుచుకున్నా. ఎవరండి ఆ ఇద్దరు? ఒకటి దీని ఓనర్, ఇంకోటి పోలీసు.
సరేనండి, ఇదిగో వెళ్ళి కూరగాయలు తీసుకురండి. భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరుగుతుందంట కదా, భారత్ తరపున నన్ను ఏమన్నా వెళ్ళమంటావు ఏంటి యుద్ధానికి? ఇక్కడే ఏ యుద్ధం చేయలేకపోతున్నారు, అక్కడికి వెళ్ళి ఏం పీకుతారు? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు రేపు ఆ కళ్ళకి సైట్ వస్తే 1000 కళ్ళజోలు కొనిపించమనే? 2 కళ్ళతో చూడు చాలు. అబ్బో వద్దురే అమ్మో. ఏమండి అప్పుడే వచ్చేసారేంటి? ఏమండి అది అబ్బాయి ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడే. మరి మీరు ఊరికనే ఊరుకున్నారా? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. ఆడు కొట్టడం కాదు, మిమ్మల్ని కింద వేసి తొక్కేయాలి. ఏం తెచ్చారు? మొత్తం ఆకుకూరలే. ఇవాళ మన పెళ్లి రోజు కదా, ఓ నాటుకోడి పెట్ట తేవచ్చు కదా. మనం చేసిన తప్పుకు దాన్ని బలివ్వడం ఎందుకే? ఇలాగవ్వండి కూరగాయలు. కూర ఊపుకుంటూ వస్తారు. ఎర్రగడ్డలో స్థలం కబ్జా చేసిన రచ్చరవి ఆర్పి. కబ్జా చేయడం ఎందుకు అడిగి తెస్తారు వీళ్ళకి. కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పే ధైర్యం లేక బయటకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పిన భర్త. ఎంత భయమో పాపం. ఏం చేస్తాం? కావేరీ నది వివాదం చూశారు కదండి. కావేరీ అంటే ఏంటి? ఆడదాని పేరు. కాబట్టి అవి ఎప్పుడు వివాదాలు ఉంటాయి. మనం కృష్ణా నది మగాడి పేరు. 3 రాష్ట్రాల్లో చాలా సైలెంట్ గా ప్రవహిస్తుంది. ఈ ఆది కోసమే ఉన్నట్టున్నాయి ఇవన్నీ. బాబయ్యా మోగండి బాబయ్యా, కొద్ది ధర్మం చేయండి తండ్రి. అవునా, నేను చెవిటి ఉండరా, నాకు వినపడదా? పక్కింటికి వెళ్ళు. అబ్బా చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా, కొంచెం ధర్మం చేతల్లి. పాపం గుడ్డివాడు అనుకుంటా ధర్మం చేవి. లేకపోతే నువ్వు మహాలక్ష్మి అంటే కాల్ చేసి లక్ష్మీ బాంబులాగా ఉంటావు. ఏమయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోవడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయికి ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? నెలకు నీ ఆదాయం ఎంత? నెలకు 70,000 వస్తుందమ్మా. ఇగో అటు తిరుగుతావు ఎందుకు? ఇలా తిరుగు. సిగ్గు లేదు, 10 పైసలు ఆదాయం లేదు. ఓ పని చేస్తావేంటి? కల్లుపు తెచ్చుకొని వద్దులే. ఈ మాటకి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనే. ఆ హ్యాంగర్ తగిలిచ్చిన బట్టలు, ఆ సూట్ కేసులో ఉన్న బట్టలు మొత్తం తీసుకెళ్లి ఇస్త్రీ చేయించి 1 గంటలో వస్తా. లే చేతి, మా యువరాజు మీద చేతి. అదేదో ఉత్సవాల కుదిరిన ఆంబోతులాగా ఉన్నాడు ఆ యువరాజు. ఈడేనా? మన జమీందార్ గారు తీర్థయాత్రకి కాశీ వెళ్లారు కాబట్టి ఈ 4 రోజులు మన పిల్ల జమీందారిని ఎవరైతే బాగా చూసుకుంటారో వారికే ఈ 10 లక్షలు నజరానా. యువరాజా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏందిరా ఏనుగు తొండం లేపినాడు, తొందరగా సెలెక్ట్ చేయి. అబ్బా ఈ 10 లక్షలు మా ఆవిడకి సమాధానం చెప్తాను. ఇంత మంది ఉండగా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారండి మా యువరాజా? స్క్రిప్ట్ రాసింది నేనే కదరా, అమ్మ మగుని సెలెక్ట్ చేస్తారా? ఏమే నీకోసం ఎవరిని తెచ్చానో చూడు. అయ్యో పక్క తప్పుకోండి. ఏమండి మనకు పిల్లలు లేరని చెప్పేసి ఈ ఏర్పాట్లు మీరే చేశారు కదా. తీసుకురాలేదు వాడిని. వాడు మన దగ్గర 4 రోజులు మనం కనుక బాగా చూసుకున్నాం అనుకో 10 లక్షలు రాకముందే పోయేలా ఉన్నావు నువ్వు. యువరాజా గారిని బాగా చూసుకోవాలి మనం. అదండి గ్లాస్ పాలు తీసుకుని. గ్లాసులు కాదు బిందెడు. అభిషేకం చేయించుకుంటావేంట్రా? లేదు తాగడానికి. బిందెడు పాలు చేసారా? బిందెడు పాలు ఎక్కడ ఉన్నాయండి మన కొంపలోని? తక్కువ అయితే వీడి దగ్గర పిండుకో. ఎవరాజు తాగు, లోపలికి వెళ్ళి తాగు. ఈయన తెచ్చాను 10 లక్షలు వస్తాయి మనకెందుకు. ఏమండి ఏమైంది? ఇటు చూడండి, బ్రష్ చేయమన్నాడు చేశాను, స్నానం చేయించబోతున్నాడండి. మా ఆవిడ నీకు స్నానం చేయించాలి? స్నానమే కదా చేయించవే. చెరులోకి ఏదో తోమినట్టు తేము కళ్ళు మూసుకొని పోయి. భార్యతో స్నానం చేయించమన్నా యదవం నిన్ను తప్ప ఇంకెక్కడా చూడలేదు. ఇంకోసారి చేయించమంటే స్నానం ఎందుకు? స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఇద్దరు చేయండి. నేను ఆ చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుంటా కూర్చుంటా. ఒక్కసారి చేయగానే అలవాటు అయిపోయింది బాగా. ఇంకోసారి చేయిస్తుందంట. ఏంటే కోన్ ఐస్ క్రీమ్ చీకినట్టు చీకుతున్నా? కోన్ ఐస్ క్రీమ్ చీకినట్టు చీకుతున్నావు ఏంటి? అది ఏలు అనుకున్నావు, ఎరిజనక పచ్చలు అనుకున్నావు. ఏమండి
చాకు గుచ్చుకుంటే నెత్తురు ఎందుకంటే బయటకు వస్తుంది? కాలింగ్ మీద నొక్కితే మనుషులు బయటకు ఎందుకు వస్తారు? ఎవరు కొట్టారో చూడడానికి. ఇది కూడా అంతే, ఎవరు పొడిచారో చూడడానికి బయటకు వస్తుంది. నైట్ అయింది, యువరాజా గారు మీరు ప్రశాంతంగా పడుకోండి. మూట జాగ్రత్త, ఓకేనా? ఏమండి, నాకు మధ్యలో పక్క వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. నాకు కాలేస్తే నరికేసి అలవాటు ఉందండి. ఫోన్లండి వేసుకొని ఉండి పాపం. 10 లక్షలు కాబట్టి సరిపోయింది, పడుకో. ఒరే కొంచెం ఆ పొట్ట తింతరా, మా ఆమెనే చూసుకుంటా. చూసావా ఆస్తి పత్రం వాళ్ళ తాత వెళ్త రాసింది. రాజా రావు బహదూర్ రంగారావు గారు మీ మనవడు బుచ్చిబాబుకు రాయినది. నువ్వు పుట్టిన వేళ విశేషం మీ అమ్మా నాన్న పైకి వెళ్ళిపోయారు. ఆస్తి మొత్తం ఆరత కర్పూరంలా కరిగిపోయి రుణ సంపద మాత్రమే మిగిలింది. ఈ రుణ సంపదని ఎవరైతే వాటి బాధ్యతగా చూసుకుంటారో వాళ్ళకే బాధ్యత. స్నానం చేయించారు, ఏలు చీకించారు. ఏమే మంద కాదే, కొట్టు వదలక రాజు, కొట్టు. చూద్దాం ఫస్ట్. వాడు యువరాజా నా పొందరాదించావురా, తానం చేయించావు. మళ్ళీ మన జనరేటర్ల కంటే ఈడిదే ఎక్కువ సౌండ్ వస్తుంది. ఏందిరా మూట ఏందిరా, నువ్వే యువరాజురా. నువ్వు ఖచ్చితంగా ఉత్సవాల కొద్ది నామోతివే నాకు తెలుసు. ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరగదొబ్బుతాను. నేను వీని వదిలించుకొని వస్తాను. మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, మరి పెద్దరాజా వారు కాశీ వెళ్ళిపోయారు. ఆయన వచ్చేదాకా చిన్న రాజా వారిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి 10 లక్షలు. అయితే నేను తీసుకుపోతాయండి. ఆడికి నువ్వే కరెక్ట్. అయితే 10 లక్షలు నాకే కదా? నీకే. మొత్తం ఈఎంఐలన్నీ కట్టుకోవచ్చు. అదే మీ అన్న పెళ్లి, ఇంటి రెంట్ అన్ని కట్టుకోవచ్చు. సర్లేగానే అదే ఇటు చూడ, వీడు నా చేతికి దొరికినాడు కదా, నీకేమనిపిస్తుందా? పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టే ఉందరా. ఇక పోదాం బా. బా ఒక పంచులోంచి తేరుకునే లోపే ఇంకో పంచు. రోజా గారు ఎలా ఉంది ఆది అండ్ రాజు స్కిట్? చాలా బాగుంది. 10 లక్షల కోసం మీ ఆవిడతో ఏమేమో చేయించేసావు. చాలా బాగుంది అసలు. పంచుల మీద పంచులు నవ్వుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. నాగబాబు గారు మంచి కాన్సెప్ట్ తో వచ్చావు, మంచి పంచెస్ చేసావు. ఒక ఏదో కథలాగా అనిపించింది. సో నీకు ఆల్రెడీ అమ్మేసినాడు, ఆడు నెత్తిలో తెలుసుకుంటాను నిన్ను బకరా చేశాడు. తర్వాత ఆర్పి బకరా అయ్యాడు. వెరీ గుడ్, చాలా బాగా చేసావు, అది వెరీ గుడ్. దసరా బుల్లోడు, పెళ్లి సందడి, అల్లరి ప్రియుడు, ఈ సినిమాల్లో ఏదైతే జరిగిందో ఇక్కడ మన జబర్దస్త్ స్టేజ్ పై అదే హిలేరియస్ గా రిపీట్ అయితే ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే, లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడే నల్లవాడే. అక్క బాగున్నావు అక్క? నీ పెళ్లి ఎప్పుడే? నా పెళ్లి సంగతి పక్కన పెట్టు, నీ పెళ్లి ఎప్పుడో చెప్పు. అబ్బా పెద్దదాని కదా, నువ్వు చెప్పొచ్చుగా. చెప్పొచ్చు కదా చిన్నదానివి. అబ్బా నాకు సిగ్గు ఎక్కువ అని. ఈ సిగ్గులని ఇప్పుడే ఉంటాయి, రేపు పెళ్ళాక శోభన గదిలోకి వెళ్తే ఏది ఉండదు. అక్క నాన్న నన్ను చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకొని రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఉంటానక్క. ఏ మిస్టర్, బుద్ధింది అసలు నీకు? కుండ ఎక్కడుంది, ఎక్కడ కొడుతున్నావు? పిచ్చిదా, కళ్ళున్నోడికి కుండ మాత్రమే కనిపిస్తుంది, మనసుతో చూసేవాడికి కలువు కుండలు కనిపిస్తాయి. ఏయ్ ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా అదోలా ఉంది. నువ్వు వస్తే జివు జివు బట్టు, నువ్వు కగులించుకుంటే రంకరేస్తుంది. ఏయ్ దగ్గరికి రావద్దు. ఎక్కడికి పోతావే పిల్ల? కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు
అంతా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నా. ఎన్ని రోజులు గోపి చాటుమాట సరసాలు? ఏముంది, నీకో మంచి సంబంధం దొరికేవారు. అది కాదు గోపి, ఇంట్లో మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు గోపి. నిజం చెప్పురా, మనిషి జన్మ ఎత్తిన ఎవరైనా సరే నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వస్తారా? ఒకవేళ వచ్చినా సరే నీ ఫోటో చూసి నెగిటివ్ ఇచ్చారేమిటని చెప్పి వెళ్ళిపోతా. గోపి నువ్వు మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం గోపి. చేసుకుంటారా? దానికే ఉంది, కాసేపు పార్కు నంబరా గడ్డి వాంబరు వెంబడ తిరుగుతూ చేసుకుంటా. గోపి గోపి ఏమిటిరా గోపి, వదులు గోపి, చీకటి అవుతుంది గోపి, ఇంటికి వెళ్ళాలి గోపి, నాకు భయం వేస్తుంది. చీకట్లోనే చెయ్యాలి గోపి గోపి వదులు గోపి. పిచ్చిదారా, నువ్వు చీకట్లో వెళ్తే ఎవరికీ కనిపించవు, ఎందుకే భయం? రాధ, నిన్ను వదిలి పెట్టి ఒక్క నిమిషం కూడా వదిలే. గోపి కైపెక్కిపోతుంది గోపి, నా మనసులోనే. నాకు అలాగే ఉంది గోపి, కానీ ఏం చేస్తాం, రేపు కలుద్దాం గోపి. వస్తావుగా? తప్పకుండా గోపి. నిజంగా వస్తావు? వస్తా గోపి. ఎవరక్క? రగ్గయ్య, బయటికి రా. ఎక్కడ బాబు? అమ్మగారికి సీరియస్ గా ఉంది బాబు. మా అబ్బకు ఒంట్లో బాలేదా? మావయ్య, మావయ్య వస్తున్నాను గోపి. బయటికి రా. దింపేస్తున్నాడు అసలు. ఏమైందబ్బా? బాబు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలిరా. చెప్పమ్మా, ఏం చేయవచ్చావు? నా తమ్ముడు కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ నెంబర్ పోర్టబిలిటీ కోసం నా సిమ్ కార్డు పర్చేస్తావా? ఐ డోంట్ లైక్ ఇట్. డాక్టర్ గారు, మా అమ్మగారి పరిస్థితి ఏమిటి? నేనేమీ చేయలేను సార్. గెట్ లాస్ట్. జర్మనిచ్చిన తల్లివి, ఏం చేయమన్నా చేస్తాను. సరే పిలిపించు. అబ్బా, నా చేతులతో పెంచిన దీన్ని నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు అబ్బా? ఎలా పెళ్లి చేసుకోమంటావు? అబ్బా కాదనుకురా, ఇలా రారా. అల్లుడు, చెప్పు తీసుకొడతా అల్లుడు అన్నామని. 25 ఏళ్ల నుంచి బాకొప్ప మీద పడి బాకొప్పలో తిని ఇప్పుడు బాకొప్పలోనే సెటిల్ అవుతున్నారు. బాబు, ఇల్లు అన్నాక అలక్క మనదు, ఆడపిల్ల నాకు పెళ్లి చేయక మనదు బాబు. ఇచ్చిన డైలాగ్ అయినా బాగా చెప్పు. కంగ్రాచులేషన్స్. నా కోసం దీని మెడలో తాళి కట్టరా. సరే, నీకోసం నువ్వు నాకు కన్నా పాపానికి పరిహారం చెల్లించుకుంటాడబ్బా. వెళ్ళిపో. ఇప్పుడు ఆనందంగా ఉందిరా. అల్లుడు, నీ చేతి వలస బాగుంది నాయన. మా అక్క లేచి నడుస్తుంది. ఈ పెద్దలు ఇంకా భారం, రాతలేని జీవితం ఇంకా వృధా. నేను బ్రతకలేదు. ఎందుకు బావా ఇలా మందు తాగుతున్నావు? బావా అసలు ఎందుకు వచ్చాను ఇక్కడ? ఇవాళ మనకి మొదటి రాత్రి బావా. ఏవే వగలాడి, బావా నా మనసు ఏమిటో తెలుసుకోకుండా నంగనాచిలా తుంగపర వేసుకొని తగుదనమ్మా వచ్చి తాలిగా తెచ్చుకుంటా. నేను నీతో సంసారం చెయ్యలేను. అంత మాట అనకు బావా, నీ మీదే ప్రాణాలు పెట్టుకోవాలి బావా. నా మనసు ఎప్పుడో పగిలిపోయింది. బావా అలా అనకు బావా. తాళి కట్టించుకునేటప్పుడు నీ మనసులో ఎవరున్నారు బావా అని అడిగావే పొట్టిదానా? ఒక్కడికి చెప్తారు, గుర్తుపెట్టి. ఆడవాళ్ళ మనసు మల్టీప్లెక్స్ లాంటి. వారానికో సినిమా, రోజుకో సినిమా వస్తుంటుంది, పోతుంటుంది. కానీ మగవాడి మనసు టాకీ సినిమా లాంటి. ఎంత ట్రెండ్ మారుతున్నా అది చరిత్రలో నిలిచిపోతూనే ఉంటుంది. నన్ను నా బ్రతకని నీ పాలే నాకు అక్కర్లేదు. ఒక్క విషయం చెప్పబట్టావా? చెప్పు బావా. నువ్వు ఇప్పటికీ నాకు చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఎదిగారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు చూస్తుంటే ఆ చిన్నప్పుడు చూసిన చెడ్డి వేసుకొని చివరి ముక్కు రుక్మిణే కనిపిస్తుంది. బావా నా వంపులు చూడు బావా, నా సంపులు చూడు బావా. వద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకే విసిగిస్తావు? మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎందుకు వచ్చావే? ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉన్నావో అని తెలుసుకోవడానికి వచ్చావా, లేక ఉందా లేదా అని చూడడానికి వచ్చావా? అక్క 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 ఏంటి అక్క అక్క అక్క? నా జీవితాన్ని తొక్క చేసావు కదే. మీ ఇద్దరికి కలపడానికి వచ్చానక్క. నువ్వు కలపడానికి రాలేదు, అది ఎప్పటికీ కలలాగే ఉంటది. మీ ఇద్దరు కలిపే బాధ్యత నాదక్క. లేదే, ఒక్క విషయం చెప్తున్నా విను. రేపు నేను చస్తే నా శవం మీదకి నడుచుకుంటూ వెళ్ళి నా
అంటావే అక్క 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 ఎంత మాట అన్నావు అక్క. గోపి లేపు. గోపి గోపి ఏమిటి రాదు, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తుంది. గోపి ఇదంతా భ్రమ. గోపి నేను వచ్చాను గోపి, నీ రాధన వచ్చాను గోపి. ఎందుకు వచ్చా? పాడి మీద పిడకలేసిన తర్వాత వచ్చి ఏమి లాభం? నువ్వు నిజం కాదు, భ్రమ భ్రమ భ్రమ. గోపి చూడు గోపి, నేను వచ్చాను చూడు గోపి. నేను గోపి నీ రాధని. రాధా గోపి నా కోసం వచ్చావా? గోపి గోపి రాధా గోపి వద్దు గోపి. రాధా గోపి ఎందుకో ఈ రోజు నువ్వు చాలా వయ్యారంగా సుకుమారంగా రాధా ఒక్కసారికి ఒప్పు, ఇంతకన్నా మంచి అవకాశం రా. గోపి రాధా గోపి రాధా గోపి నన్ను ముట్టుకోద్దు. అంటే గడ్డి బాముల దగ్గర తిరిగినవి, గడ్డి చౌపుల చుట్టూ తిరిగినవి అన్ని మర్చిపోయావా రాధా? ఆ రోజులు వేరు గోపి. అప్పుడు నువ్వు సింగిల్ గోపి, ఇప్పుడు నువ్వు డబుల్ అయ్యావు గోపి. సింగిల్ ఆమ్లెట్ టేస్ట్ గా ఉంటే డబుల్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో ఊహించు. నువ్వు నా దగ్గరికి రావద్దు గోపి. ఎందుకు రాకు? నీవు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది గోపి. అయితే ఏమిటి? నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు వచ్చి మీ అబ్బాయిని ప్రేమించానని ఒక్క మాటనే చెప్పావా నువ్వు? అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. గోపి నువ్వు కూడా చెప్పొచ్చు కదా గోపి. ఆ రోజు మీ అమ్మగారు తాళి కట్టిస్తుంటే వద్దు నేను ఆల్రెడీ పెళ్లి చేసుకునే చెప్పొచ్చు కదా గోపి. తల్లి మాట జవదాటకూడదని పుస్తకాల్లో రాశారు, భార్య మాట జవదాటకూడదని ఎవరైనా పుస్తకాల్లో రాశారా? ప్లీజ్ గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా అర్థం చేసుకోరా. రాధా కృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధా కృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధా కృష్ణుల ప్రేమే పవిత్రము, లోకానికి అది ఆదర్శము. నీవాడే నాడు నీవాడే, నాడు నీవాడే, నాడు కాడు కానే కాడే. రుక్మిణి క్లైమాక్స్. ఏవైతే రుక్మిణి ఏదో మందు తాగిన ఆవేశంలో టెంప్ట్ అయ్యా, అంతేగాని నువ్వంటే ప్రేమ లేకపోవడం కాదు. నువ్వు రాధా కలిసి ఉండాలని ఆత్మహత్య చేసుకున్నారు బావా. ఎంత పని చేశావు రుక్కు, ఎంత పని చేశావు. ఇప్పుడు నువ్వు లేకుంటే ఎలా బ్రతకాలి? బావా నేను పోతున్నా. రుక్కు రుక్కు రాధా ఇప్పటిదాకా మనకి ఎవరైతే అడ్డున్నారో వాళ్ళు పోయారు. ఈ ప్రపంచం మొత్తం మనల్ని ఆపలేదు. రారా గోపి రాధా గోపి ఏమిటి? గోపి ఏం చేశా? మీ ఇద్దరు దగ్గర అవ్వాలని నేను పురుగుల మందు తాగాను గోపి. రాధా 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 గోపి నువ్వు పోయి అది పోతే నేనేం చెయ్యాలి? గోపి రాధా గోపి రాధా గోపి రాధా గోపి రాధా చూసారా కర్మంటే ఇది. వెళ్ళేటప్పుడు ట్రైన్ మిస్ అయ్యి వచ్చేటప్పుడు ట్రైన్ మిస్ అయితే ఇలాగే ఏడుస్తుంది. మనం ఏం చేయలేం, అంతా పైవాడి లీల. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. సూపర్ డూపర్ హిట్. రోజా గారు ఏమంటారు? మరి ఇద్దర్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం అనే లోపల ఇద్దరు వదిలి వెళ్ళిపోయారా? సో ఏం చేస్తా ఇప్పుడు? బాగుంది భాస్కర్, థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. నాగబాబు గారు ఇదే నాగేశ్వరరావు గారు గెటప్ దసరా బుల్లోడు గెటప్ వేసాం. హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ సినిమాలు చూసి మేము పెరిగాం. మళ్ళీ ఆ చిన్న ఫన్ అది గుర్తు చేసాం భాస్కర్, వెరీ గుడ్. టైం
మనిషి చనిపోయి ఆత్మ ఈగలో దూరితే దాన్ని ఈగ సినిమా అన్నారు. మరి మనిషి చనిపోయి ఆత్మ కుక్కలో దూరితే అద్రి అభి స్కిట్ అంటారు. లెట్స్ వెల్కమ్ అద్రి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. చేయను, స్నానం చేయను. ఇంట్లో ముసలాళ్ళు ఉంటే స్నానం చేయడానికి బాత్రూమ్ ఎక్కడ ఖాళీగా ఉంటుందండి? ఈ ముసలాళ్ళతో చెడ్డ చిరాకు వచ్చి పడింది. ప్రతి దానికి చాదస్తం చాదస్తం చాదస్తం. ఈ ముసలాళ్ళు ఇంట్లో ఉండే కంటే పోతే బెటర్. రే జీడిగింజల సుబ్బారావు, రే జీడిగింజల సుబ్బారావు, జీడిగింజల సుబ్బారావు, జీడిగింజల సుబ్బారావు అని ఊరికే పిలవకు. నీ పేరేమో నాని, నా పేరేమో జీడిగింజల సుబ్బారావు. అయినా నీ వేసుకున్న డ్రెస్ కి నాని అనే పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? ఈ అమ్మాయి డ్రెస్ కి అనసూయ అన్న పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? పాయింట్. అవును, ఈ డైలాగ్ రిహార్సల్ లేకుండా ఇప్పుడు ఎందుకు వేసావు? ఆ అమ్మాయికి ఒక క్లోజ్ పడుతుంది వేష. అరే మాత్రలు అందుకో. ఇదిగో టాబ్లెట్. ఆ గ్లాస్ లేపు. సరే, నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి నాకు టైం అయిపోతుంది, నేను వస్తా. బాయ్. గుండెలో నొప్పిగా ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఇదిగో తాత, నీ కోసం హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగడానికి నా దగ్గర అంత టైం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. బాయ్. నీకేం కాదులే. చచ్చిపోతున్నాను రా. చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. ఏంటి జూలీ, అనసూయతో ఆడుకుంటావా? వద్దు, అనసూయకి డాగ్స్ అంటే ఇష్టం లేదు. ఎవరు చెప్పారు? నువ్వు నన్ను మోసం చేసావు. కొంపదీసి నేను కావేరితో తిరిగిన విషయం నీకు తెలిసిపోయిందా ఏంటి? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నమ్మక ద్రోహం చేస్తావా? నేనేం చేశాను? ఈసారికి ఒక్కసారి క్షమించేసేవే. ఫేస్బుక్ లో పిక్ పెట్టాను, లైక్ కొట్టావా? ఇదిగో ఈసారి కొట్టేస్తాను లైక్లు. నిజంగా? ప్రామిస్. నీ మీద ప్రామిస్? ప్రామిస్. రేపు నా బర్త్డే, హ్యాపీ తెలుసా? అవునా? అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. అంతేనా? గిఫ్ట్ ఇవ్వవా? అనుకున్నా, ఇంకా అడగలేదే అనుకున్నా. ఏం కావాలి గిఫ్ట్? రింగ్ ఇవ్వు. రింగ్ ఇస్తాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయదు. అసలే నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. సచ్చినోడు గోల్డ్ రింగ్ ఇవ్వడా? సరే గాని ఇదిగో, పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకొని పోయినట్టు మన ప్రేమ దొరకు వస్తూ ఈ మధ్యలో కుక్క ఎందుకు డాలి? అది కుక్క కాదు, నా జూలీ. అబ్బో, మా ఇద్దరు బెడ్ ఒకటే, మా ఇద్దరు షాంపూ ఒకటే, మా ఇద్దరు హ్యాబిట్స్ ఒకటే, మా ఇద్దరు డాడీ ఒకటే. ఇద్దరు కలిపి ఒకడే మోగడం లేదు. ఇద్దరితో సంసారం చేయలేక నేను చచ్చేవాడిని. అదే నీ జూలీ చూడ అలిగి వెళ్ళిపోతున్నట్టుంది. సుబ్బారావు, నువ్వేదో అన్నావు, అందుకే నా జూలీ అలిగి వెళ్ళిపోయింది. అబ్బా, మనకు ప్రైవసీ దొరికింది కదా, కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం దా. సుబ్బారావు, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఓకే, డబ్బులు ఇవి తీసుకొస్తా. నా డబ్బులు నేనే ఇచ్చి నా ఐస్ క్రీమ్ నేనే తినాలరా? వద్దులే, నేనే తీసుకొస్తా. పిసిని కొట్టు మోంది. డబ్బులు ఇస్తే చిల్లర జేబులు వేసుకుంటా అని అదే తీసుకొస్తా అంటుంది. ఎవరైతే ఏంటి, ఐస్ క్రీమ్ తినడం ముఖ్యం. అరే గుట్లే, అరే గుట్లే. ఎవడది? మా తాతలా మాట్లాడుతున్నాడు. రే కిందకు చూడరా. అక్కడ కాదురా, పక్కన చూడు. ఏంటి కుక్క మాట్లాడుతుందా? కుక్కని కాదురా, మీ తాతని. గుండె నొప్పి లేస్తుంది, హాస్పిటల్ కి తీసుకెళ్లరా అంటే గర్ల్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తున్నావా? నీ వల్ల నేను చచ్చిపోయాను రా. ఈ కుక్క శరీరంలో ఆత్మనై వచ్చాను, పగ తీర్చుకుంటాను, నీ అంతు చూస్తాను. నాని ఈజ్ బ్యాక్. నీ అంతు చూస్తాను, చూడు. సుబ్బారావు, సుబ్బారావు, నా డబ్బులతో తెచ్చిన ఐస్ క్రీము, నా డబ్బులతో తెచ్చిన స్పూను, నా డబ్బులతో తెచ్చిన ఐస్ క్రీమ్ తిందామా? నా డబ్బులతో తెచ్చా, నా డబ్బులతో తెచ్చాను 10 సార్లు నాకు. నువ్వేమో తాజ్మహల్ కట్టించి రంగులు వేసుకొని తీసుకొచ్చావా? తెచ్చిన తొక్కల ఐస్ క్రీమ్ కి ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? నా టెన్షన్స్ ఏవో నాకున్నాయిలే. ఐస్ క్రీమ్ తిందామా? తిను. ఏంటి తినేది? కుక్క తింటుంది అక్కడ. రేయ్, ఎంగిల్ తినవారా? నా ఎంగిల్ తినే కదా బతికావు. ఇదిగో ఆ ఐస్ క్రీమ్ దానికి ఇచ్చేసి తిను జూలీ.
మనము పార్క్ వచ్చి 4 గంటలైంది, ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు. దా ముద్దు పెట్టుకుందాం దా. ఏంటి సౌండ్ అలా వస్తుంది? నేను కాదు, మరి ఇంకెవరు? నీ తాత. ఇదిగో ఆ జూలీ ఇక్కడ ఉంటే నాకు మూడు రావట్లేదు, దాన్ని పంపించేసి. జూలీ వెళ్ళి ఆడుకో. రేయ్ ఆడపిల్లని అడ్డు పెట్టుకొని బతికిపోయావరా. దా ముద్దు పెట్టుకుందాం. ఏంటి ఇక్కడ ముద్దు పెట్టుకుంటే కాలు ఎందుకో వేడి వేడిగా ఉంది? జూలీ నీకెన్నిసార్లు చెప్పాను లేడీ డాగ్ కాల్ ఎత్తి పోయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పోస్తే మష్రూమ్స్ వస్తాయి. ఏమొస్తాయి? మష్రూమ్స్. ఓ పని చేయవే, మష్రూమ్స్ అని తీసుకొని కట 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 కట్ చేసి మష్రూమ్ మసాలా చేసి. మొన్న నేను తీసుకొచ్చిన బాక్స్ తిన్నావు కదా, ఆ మష్రూమ్స్ జూలీవే. ఇట్ట కాదు గాని ఒక్క నిమిషం డార్లింగ్, ఇప్పుడు వస్తా. రేయ్ భయపడ్డావా? ఏయ్ ఏలెత్తావంటే మరోసారి కాళ్ళు లేపాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏంటిది సుబ్బారావు? నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని, మనం ప్రేమించుకుంటున్నాం. మరి మీ జూలీ ఆడ కుక్క కదా, దానికి ఓ మగ కుక్క తోడు కావాలని. ఓ సూపర్, సో స్వీట్. అది మగ కుక్కరా? అదేమని చేస్తదేమోరా? చేస్తదనే రా తెచ్చాను. ఈసారి క్షమించారా ప్లీజ్ రా. నా గర్ల్ ఫ్రెండ్ టచ్ చేయకముందు ఉండాలరా నీకు తెలివి. రే 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 బాడీ లేడీది అయినా లోపల ఆత్మ మగాడిదే కదరా. జిమ్మి ఉస్కో. డార్లింగ్ నాకు నిన్ను 3 ప్లేసెస్ లో ముద్దు పెట్టుకోవాలని. ఎక్కడెక్కడ? అమీర్పేట్, పంజగుట్ట, సికింద్రాబాద్. సరే పెట్టుకో. ఉండు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ముద్దు పెట్టుకుంటా. జూలీ రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఓవరాల్ గా ఓకే. నాగబాబు గారు గుడ్ ఎంటర్టైనర్, గుడ్ కీప్ ఇట్ అప్. చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెతని మనకి కళ్ళకు కట్టి చూపించి బాగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూలిగల అలుపన్నదే రాదా. ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. బాబు గారు త్వరలో నా పెళ్లి, మీరే ముడుములు వేయాలి. వచ్చి అంటే మీరే దగ్గరుండి ముడుములు వేయించాలి అంటున్నా. మేడం గారు మీరే నాకు కన్యాదానం చేయాలండోయ్. రేపు పెళ్ళైన తర్వాత నా లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరే నాకు కొండంత అండగా ఉండాలి. ఈరోజు మా తాత తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తున్నాడు. రేపు నా పెళ్లి, ఎల్లుండి హనీమూన్. 9 నెలలు తిరిగే లోపల బాబు గారు మీకు బుల్లి వినోదం ఇస్తాను. ఇక్కడే ఈ స్టేజ్ మీద మేమిద్దరం ఆడుకుంటుంటే మీరందరూ చూసి దృష్టి పెట్టద్దమ్మా. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. తాత తాత మనవరాలకు పెళ్లి చేసి అత్తాయింటికి సాంగడం పాల్సిన వయసులో అని సాంగ్ వేసుకుని వస్తున్నావేంటి నువ్వు? దేవుడి ఈ పాట నచ్చలేదా? అయితే జస్ట్ ఫర్ చేంజ్ ద సాంగ్. రంజు భలే రాంచిలక ఎనకెనక చూసుకో పిల్లో నీలో ఓపిక. కుదేస్తే కుక్కలాగా మంచంలో పడి లేవడానికి 2 నెలలు పడుతుంది. నువ్వు ఓపిక గురించి మాట్లాడుతున్నావా? అని గట్టిపేంటి గర్ల్స్ ఏంట్రా ఇది? రిలాక్స్. ఓకే గో. ఏమంటున్నావు?
ఏమనట్లేదు. వెళ్ళేటప్పుడేమో స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లో వెళ్ళావు, వచ్చేటప్పుడేమో అల్లరి చేసి అల్లు రామలింగయ్యలో వచ్చావేంటి, ఏంటి గెటప్ అంటున్నా. అది ఇప్పుడు ఆ రోజు నన్ను తీర్థయాత్రలు పంపించడానికి రైల్వే స్టేషన్ తీసుకెళ్లావా? తీసుకెళ్లాను. అక్కడికి వెళ్తే వర్షాలకి రైలు బంద్ అన్నారు. సరేలే తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి రావడం ఎందుకు అని చెప్పేసి అటు నుంచి అటు ఎయిర్పోర్ట్ కు ఫోన్ చేశా. ఒకే ఒక ఫ్లైట్ అన్నారు సార్. తక్కువ ఎక్కా టిక్కువన్నా అంతే. అలా లేచింది ఇలా దిగింది. తీరా చూస్తే బ్యాంకాక్ అన్న తర్వాత తిరిగి రావచ్చుగా. అందుకే బ్యాంకాక్ మొత్తం తిరిగి వచ్చారుగా. ఏమనుకుంటున్నావురా ఈ వయసులో బ్యాంకాక్ అని ఏం చూసేసి వచ్చావు నువ్వు? ఇది కరెక్ట్ పాయింట్ అడిగింది. నేను ఎయిర్పోర్ట్ లో నుంచి అలా బయటకు అడుగు పెట్టానా, అబ్బో పబ్బులో బీరు వాసన, మసాదులో మకరందం. బ్యాంక్ లో బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది ఏంటి? బ్యాంకాక్ లో ఖర్చు పెట్టానుగా. నాకేం కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? నాకు పెళ్లి చేయి, వచ్చిన కట్టంతో నేను నీకు పెళ్లి చేస్తా. పాడెక్కాల్సిన వయసులో పెళ్లి అంటావేంట్రా? చూసావా రత్తాలు, చూసావా? అదే నువ్వే కనుక బతుకుంటుంటే నాకు మీద ఇన్ని మాటలు అననిచ్చేదానివా, నా మీద ఇన్ని మాటలు పడనిచ్చేదానివా? చెప్పవే చెప్పవే. చెప్తాను రా దరిద్రుడా. రత్తాలు ఏవి చెయ్యి టీవీ. అబ్బో పైకి వెళ్ళినా కూడా పై పర్వాలు ఏమీ తగ్గలేదే. నీకు పాడెక్కే వయసు వచ్చినా కూడా నీకు పాడుబుద్ధులు తప్పలేదు. ఇదొకటి కరెక్ట్ టైంకి బోర్డు పెట్టేస్తూ ఉంటదండి. ఒరే ముసలోడా, నిన్ను ఏమన్నా సరే గోడకెళ్ళి చెప్పుకుంటావేంటి? నీ గోడు ఆయన నా కోపం తెప్పించుకో చెప్తున్నా. ఇదిగో నీకు ఈ గ్లాసులతో ఉగ్గు పాలు పట్టించా. పెగ్గు గ్లాసుని పట్టుకొని ఉగ్గు గ్లాస్ అంటావేంట్రా? నాకు పెళ్లి చేస్తావని బ్యాంకాక్ వెళ్ళిపోమంటావా? బ్యాంకాక్ వెళ్తావా? ఎందుకురా? ఐ వాంట్ బ్యాంకాక్ అండ్ థాయ్ మసాజ్. థాయ్ మసాజ్ కావాలా? థాయ్ మసాజ్ కావాలా? తను తను మళ్ళీ తను అన్నతోటి నవ్వుతావేంట్రా? దీన్నే బ్యాంకాక్ లో తుక్కు తుక్కు మసాజ్ అంటారు. తొక్కు ఏ కొత్త. ఇదిగో నువ్వు నాకు పెళ్లి చేయి, లేకపోతే ఉన్న అస్తుని బ్యాంకాక్ వెళ్ళి సతిగా పెళ్లి చేస్తా. నీకు దండం పెడతాను, ఆగురా నువ్వు. హలో వచ్చేయ్. ఎవరు ఈవిడ? పనావిడ కాదురా, నీ పని పట్టడానికి వచ్చిన ఆవిడ. ఓ అంటే పెళ్లి చేసుకోవాలా? కట్టుతాలి. రేరే ముసలోడా, నా పెళ్లి వచ్చాక చేస్తాలే. ఎక్కడికి వెళ్ళి? బ్యాంకాక్ హనీమూన్ వెళ్తున్నానుగా, అక్కడికి వచ్చాక నీకు పెళ్లి చేస్తా. ఒరే ఒరే నేను చేస్తున్నాడు ఈ ముసలోడు. నాకు పెళ్లి చెప్పంటే వాడు పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళండి. ఎప్పుడు ఇంతకు ముందు నాకు గోడ చెప్పుకోవడానికి గోడ మీద ఒకటే ఫోటో ఉండేది. ఇప్పుడు చూసారా 3 ఫోటోలు ఉన్నాయి. దొంగ చచ్చినాడా ఆపురా. గోడ ఎక్కినా కూడా గోకడం మారట్లేదు నువ్వు. నాకు పెళ్లి చేసి ఒక్క కాడొక్క పెద్ద దిక్కు పోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేయమని అని అడగాలి. బాబు గారు మీరు ఒక్కరే మిగిలారు నాకు పెళ్లి చేయడానికి. నాకు పెళ్లి చేయండి. ఎల్లుండి హనీమూన్ 9 నెలలు తిరిగే లోపల. బుల్లి వినోద్ ఓకేనా సార్? గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. రోజా గారు ఓవరాల్ గా ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం. నాగబాబు గారు ఓకే, యావరేజ్ గుడ్. ఓకే అబ్బాయిలు స్కోర్స్ టైం. స్టేజ్ పైకి వస్తే చూసేద్దాం. All right, let's start with Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Rocket Raghava and team ki Roja garu. Adri Abhi and team ki Roja garu. Rocking Rakesh and team Roja garu. Hyper Adi and Rising Raju's team Roja garu. Racha Ravi and team ki Roja garu. దావత్ దావత్ ఇస్తా. అంటే ఇవాల్టి మన దావత్ దివాకర్ వెట్స్ గజ్జల గజాల. yes రచ రవి. మెగా 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 దిలో ఉంది మెగా మెగా నువ్వే నాకు లక్కీ బ్రదర్ కొట్టేద్దాము పోస్టర్. సో ఇవాల్టి మన పర్ఫార్మర్ ఆఫ్ ది డే రచ రవి అండ్ టీమ్ కి మనం 25,000 చెక్ ప్రెజెంట్ చేస్తున్నాం ఫ్రమ్ జబర్దస్త్.
ప్లీజ్. Ladies and gentlemen, boys and girls, ఇది ఇవాల్టి జబర్దస్త్. మళ్ళీ వచ్చే వారం జబర్దస్త్ గా కలుద్దాం. Until then, keep waiting for us, keep laughing and take care. Good night, bye bye.